హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు గోల్డ్కి సంబంధించిన మరిన్ని కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ నెలలో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్నకి సమాధానం అవునని చెప్పాలి. కానీ కొన్ని విషయాలు పరిశీలించాలి. అవేంటంటే గోల్డ్ రేటు స్థిరంగా ఉన్నప్పుడు లేక తగ్గినప్పుడు. ప్రస్తుతం గోల్డ్ రేటు ఇటీవల పెరిగింది, కానీ ఇది స్థిరంగా ఉంటే లేదా కొద్దిగా తగ్గితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావు? చిరకాలానికా, అంటే 3 to 5 years అలాగా? అయితే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. సిప్ ద్వారా నెలకు కొంత వేసుకుంటూ పోతే మంచి రిటర్న్స్ వస్తాయి. గోల్డ్ కొనడం, చిల్లర గోల్డ్ కొనాలంటే డిజిటల్ గోల్డ్ లాంటివి ఉపయోగించవచ్చు. బంగారంపై ధర తగ్గించే ఆఫర్లు, కొన్ని షాపుల్లో బంగారపు ధరలు ఆఫర్లు ఇస్తూ ఉంటాయి కాబట్టి వాటిని గమనించి కూడా మీరు వాటిని తీసుకునే అవకాశం మంచిదని నిపుణుల అంచనా. అలాగే ఈ నెలలో మీరు బంగారం కొనొచ్చు, కానీ అవసరం మేరకే. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కొంత ఆగడం మంచిది. మార్కెట్ను రోజు చూసుకుంటూ సరైన టైమింగ్లో కొనడం వల్ల మంచి లాభం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని బంగారము సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. HDFC, ICICI, అలాగే నిప్పాన్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రామాణిక AMCలు ఎంచుకోవాలి. అలాగే లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్లో మ్యూచువల్ ఫండ్స్ ముందే కాదు, ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. లక్ష్యం మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.